శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. ఏప్రిల్ నెలలో మంగళవారి గంటల పంచాంగ రీత్యా అనుసరించి ఈ యొక్క ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. ఈ యొక్క నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మొదటి 15 రోజుల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని పనులు చేయాలని చెప్పి ఆరంభించాలని చెప్పి భావిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఆరంభించాలి. చేస్తున్నటువంటి పనిలో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క శారీరక శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది కోరుకుంటారు. కుటుంబానికి సమపాలలో సమయాన్ని ఇవ్వాలి. వారితో కూడా గడిపితేనే వారి యొక్క మనోభావాలు కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారనేటువంటి విషయాన్ని కానీ క్లియర్గా తెలుస్తుంది. వారితో ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయగలుగుతానని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే వారికి కూడా కొంచెం టైం ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. శారీరక శ్రమ ఎంతన్నా సరే మానసిక శ్రమ తక్కువగా ఉంటే చాలని చెప్పి భావిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏవైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అని చేసేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో ఆ యొక్క రిటర్న్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తారు. వ్యాపారంలో రొటేషన్ బాగున్నప్పటికీ ప్రాఫిట్స్ తక్కువగా ఉండడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఇది మంచి సమయం కాదు అని చెప్పి ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే విజయాన్ని సాధించాలి, మానసికంగా స్థైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేయాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది గ్రహస్థితి. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కష్టాలు కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ వాటికి సమపాలనలో ఎదుర్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగినప్పటికీ అవి వచ్చిపోయేటువంటి చిరుజిల్లుల్లాగే ఉంటాయి, కానీ ఎక్కువగా బాధించేటువంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువులు స్నేహితుల యొక్క వివాహ వేడుకల్లో పాల్గొనడం, ఇంట్లో ఒక వివాహం జరగటం మానసిక ప్రశాంతతకు గల కారకంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి శుభకార్యాలు ఇంట్లో జరగటం, వాటిలో పాల్గొనటం, బంధువులు స్నేహితులతో గడపటం, మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం శుభకార్యాలతో ఇంట్లో నెలకొనటం అనేది మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి 15 రోజులు మొదటి 15 రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్న 15వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. రవి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో సజ్జనులు అంటే మానసికంగా శారీరకంగా ఎవరైతే మంచివారు ఉన్నారో వారితో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పరచుకోవటం, వారితో మాటామంతి కలిపి వ్యాపార విషయాలు కానీ ఉద్యోగపరంగా కానీ వారి యొక్క సహాయం అందించడం, వారి యొక్క తోడ్పాటు కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని చెప్పి భావిస్తారు. ఉన్నటువంటి స్థితి కన్నా సరే మార్పు చేర్పు అనేది కోరుకుంటారు. ఏవైతే ఉన్నటువంటి స్థితి కన్నా మారితే కానీ జీవితం అనేది ముందుకు జరగదు. ఒక మంచి జీతం ఉంటే కానీ జీవితం అనేది ముందుకు జరగదని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నాలు చేయగలుగుతారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో ఒక మంచి ర్యాపవర్ బిల్డ్ చేసుకోగలుగుతారు. మీరు ఏదైనా సరే ఒక సహాయం అడిగితే చేసేటువంటి స్థితిలోకి కొంతమంది మీకు సహాయం చేయగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మీ యొక్క రాజకీయ పరపతి రాజకీయ స్థితి ఏదైతే ఉందో అది కొంతమందికి కొన్ని విషయాల్లో బాగా పనికొచ్చే విధంగా ఉంటుంది. మనం ఎవరితో అయినా సరే ఏదైనా సరే ఒక విషయం చేయించుకోవాలంటే మనకి రాజకీయ పరపతి అనేది అవసరం అనేది మీరు భావిస్తారు. దాన్ని పెంపొందించుకోవటం కోసం కొంతమంది వ్యక్తులతో పరిచయాలు అనేది పెంపొందించుకుంటూ ఉంటారు. మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా మీరు చేసినటువంటి వ్యాసాలకి రాసినటువంటి వీటికి మంచి గుర్తింపు రావటం, మీరు తీసుకున్నటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా కూడా మీకు ఒక మంచి పేరుని
గుర్తింపుని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. గురుగ్రహ అనుకూలమైనటువంటి స్థితి, 15వ తారీఖు నుంచి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి, వృత్తిపరంగా వ్యాపారపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయ ఎదుగుదలని మరియు అదేవిధంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు 15వ తారీఖు తర్వాత నుండి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ యొక్క పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కోర్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం కలుగుతుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా ఆరోగ్యంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ పొందటం, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు తగ్గటం, మరియు అదేవిధంగా ఒక సమస్యకి ఏదో ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కారం దొరకటం, అది వైద్యపరంగా ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఉన్నటువంటి సమస్యలు కొన్ని తీరటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం తొలగటం అనేది ఈ రాశి వారికి కొంచెం మంచి పరిణామంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు మొదటి 15 రోజుల్లో జాగ్రత్తతో కూడుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ముఖ్యం. ముఖ్యంగా ఎవరైతే అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్లోను మరియు అదేవిధంగా ఎవరైతే బెట్టింగ్స్ వీటన్నిటికీ దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉంటేనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొద్ది సానుకూలమైనటువంటి ఫలితాలు 15వ తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ సూర్యారాధన అనేది చేయాలి. షష్టగ్రహ కూటమి పంచమంలో జరిగింది, అదంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. శని గ్రహ ఆరాధన చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి ఆరాధన, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ రాహుగ్రహం మంత్రజపం చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు వాటితో పాటు ముఖ్యంగా వచ్చేటప్పటికీ హనుమాన్ చాలీసా చదవటం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.